హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో ఈ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా టూ వర్డ్స్, డేటా అండ్ స్ట్రక్చర్. అంటే మనం ఒక డేటాని ఒక స్ట్రక్చర్లో స్టోర్ చేస్తున్నాం అనమాట. ఎందుకు మనం ఇలా స్టోర్ చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, మన బుక్స్ అన్ని మన ర్యాక్లో ఎలా సర్దుకుంటాం, ఒక ఆర్డర్లో సర్దుకుంటాం. ఓకే, టెక్స్ట్ బుక్స్ అన్న ఒక చోట, నోట్ బుక్స్ అన్న చోట, క్లాస్ వర్క్, హోమ్ వర్క్స్ అని చిన్నప్పుడు సర్దుతూ ఉంటాం కదా. సో ఇలా స్ట్రక్చర్గా సర్దటం వల్ల మన అడ్వాంటేజ్ ఏంటి? సో ఏమైతే మన క్లాస్ వర్క్స్ కావాలో మొత్తం ఒకేసారి పట్టుకోవచ్చు, హోంవర్క్ అన్ని ఒకేసారి తీసుకెళ్ళొచ్చు కదా. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. సో సిమిలర్గా మనకి కోడింగ్లో కూడా డేటాని ఇలా స్ట్రక్చర్లో స్టోర్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. కానీ మోస్ట్ కామన్లీ యూజ్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఇక్కడ మనకి అరేస్ అని ఉంటాయి, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, హ్యాష్ టేబుల్, హీప్, ట్రైస్, హ్యాష్ మ్యాప్. ఇక్కడ హ్యాష్ మ్యాప్ అంటే పైథాన్లో మీకు డిక్ట్ కూడా అంటారు. ఓకే, ప్రయారిటీ క్యూస్. ఓకే, ఇది యాక్చువల్ టూ వర్డ్ కాదు, సింగిల్ వర్డ్. అండ్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, సెట్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఇన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. కానీ ఈరోజు మనం ఏం చూద్దాం అంటే మోస్ట్లీ అరేస్ అండ్ లింక్ లిస్ట్ వాటికి చూద్దాం. అంటే ఈ అరేస్లో కూడా మరి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సబ్ టైప్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ అరేస్కి వచ్చేస్తే మనకి అరేస్లో మనకు వచ్చేసి లీనియర్ ఆర్ వన్ డైమెన్షన్ ఉంటాయి అనమాట. సో ఈ వన్ డైమెన్షన్ ఎలా ఉంటాయి అంటే ఒక స్ట్రైట్ అరే ఆఫ్ సెల్స్లో ఉంటాయి అనమాట. సో ఇలా లీనియర్ పాత్లో ఉంటాయి. సో వీటిలో మనం ఏం చేస్తాం, డేటా అనేది స్టోర్ చేస్తాం. ఎక్స్ అని, వై, జెడ్, ఏ, బి. ఇది వన్ డైమెన్షన్ అనమాట. ఓకే, మళ్ళీ మనకి ఏంటంటే 2D ఉంటాయి, ఆర్ 2Dగా అనవచ్చు, నెక్స్ట్ మల్టీ డైమెన్షన్ అనవచ్చు. ఇక్కడ నుంచి వన్ కంటే ఎక్కువ ఉంటాయి అన్ని మల్టీ. సో ఇది ఎలాగంటే సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇది ఇంకో డైరెక్షన్లో కూడా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. చూడండి, సో ఇందాక మనకు ఓన్లీ సింగిల్ డైరెక్షన్ ఉంది కదా, ఇప్పుడు మనకి డౌన్వర్డ్ కూడా ఉంటుంది. ఇది 2D అంటారు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. లేదు, ఇప్పుడు మనకి వన్ డైమెన్షన్ ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు అంటే మనకు వై యాక్సిస్, ఇప్పుడు జెడ్ యాక్సిస్ కూడా ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అది 3D అంటారు అనమాట. ఓకే, సపోజ్ మనకి ఇలా ఇలా వచ్చింది అనుకోండి, ఇంకోటి ఇది 3D అవుతుంది అనమాట. ఓకే, ఇవి 3D. అండ్ ఇంకోటి ఏముందంటే మనకి, సో 1D, మల్టీ అండ్ జాగ్డ్ అరే అంటారు. జాగ్డ్ అరే అంటే ఏంటి అంటే ఇక్కడ చూసారు మీకు ఇవన్నీ లెంత్ అనే ఈక్వల్గా ఉండే చూసారా. ఇక్కడ లెంత్ ఎంత ఉంది, 3 ఉంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3. కానీ జాగ్డ్ అరేలో అలా ఉండదు. జాగ్డ్ అరే ఎలా ఉంటుందంటే సో ఇక్కడ మీరు చూస్తే 1 2 3 4 ఉంటే ఇక్కడ 1 2 3 ఉంటాయి మేబీ. ఇక్కడ 1 2 3 4 5. ఇది ఎందుకు జాగ్డ్ అరే అన్నారంటే దాని యొక్క లెంత్, ఈచ్ ఒక రో ఒక లెంత్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట. డిఫర్ అవుతూ ఉన్న వాటిని ఏమంటారంటే వీటిని జాగ్డ్ అరే అంటారు. ఓకే, ఇవి మనకి అరేల టైప్స్. చూడటానికి సింపుల్ ఇంత కాన్సెప్ట్ అనుకుంటాం, కానీ దీంట్లో మోస్ట్ మనం యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ అంటే అరేస్ అనమాట. సో మీకు అరేస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, టపుల్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి. సో టపుల్స్ అంటే మ్యూటబిలిటీ ఇమ్యూటబిలిటీకి వస్తుంది, సో దాన్ని అంతా వదిలేద్దాం. బట్ ఇంటర్నల్ టపుల్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఓకే, బట్ దీంట్లో మెయిన్ మెయిన్ క్లాసిఫై అవ్వాల్సిందంటే వన్ డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ అండ్ జాగ్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి లింక్డ్ లిస్ట్లోకి వస్తే, లింక్డ్ లిస్ట్ అనేది మీకు లింక్డ్ లిస్ట్ అనగానే మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో లింక్డ్ లిస్ట్ అంటే ఒక ట్రైన్ అనుకోవాలి మీరు. ఆ ట్రైన్కి ఒక ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ ఏమంటారంటే లింక్డ్ లిస్ట్లో హెడ్ అంటారు. మిగతా వాటన్నిటిని నోట్స్ అంటారు. బోగిల్ని ఏమంటారంటే నోట్స్ అంటారు అనమాట. మళ్ళీ వీటిలో కూడా రకాలు ఉన్నాయి. ఆ రకాలు ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటారు, సింగిల్ లింక్ లిస్ట్. సో ఎల్ఎల్ పెడుతున్నా లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్ అంటారు, అండ్ సైక్లిక్ లింక్ లిస్ట్. సో వీటిలో డిఫరెన్స్ ఏంటి? సింగిల్, ఇప్పుడు మనకి అరే ఏమైందంటే ఒక మన మెమొరీలో
కంటిన్యూస్గా ఇప్పుడు మనకు మెమరీ అనేది ఉందనుకోండి, సిపియు అనుకోండి, సారీ ఇదో ర్యామ్ రోమ్ అనుకోండి, సపోజ్ ర్యామ్ అనుకుందాం, మనకి డైనమిక్ కదా. సో ఈ కంటిన్యూస్ అరేలో మనకి అరే అనేది స్టోర్ అవుతుంది, అంటే ఈ మెమరీలో కంటిన్యూస్గా స్టోర్ అవుతుంది. కానీ లింక్డ్ లిస్ట్ అలా స్టోర్ అవుతుంది. లింక్డ్ లిస్ట్ ఎలా స్టోర్ అవుతుందంటే, ఇదే మనకి మెమరీ అనుకోండి, దీంట్లో ఇక్కడ ఒక నోడ్ ఉంది అనుకోండి, నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఉంటుంది, ఆ నెక్స్ట్ నోడ్ ఇక్కడ ఉంది. మరి ఇవన్నీ ఎలా లింక్ అవుతాయి అంటే, వీటికి ఒక లింక్ పెడతాం అనమాట. ఓకే, అంటే నెక్స్ట్ పాత్ ఇక్కడ ఉందని దీనికి ముందుగా చెప్పేస్తాం అనమాట. ఓకే, నీ తర్వాత ఎవరని దీనికి ఇక్కడ చెప్పేస్తాం, దీనికి ఏం చెప్తాను నీ తర్వాత ఎవరని దీనికి ఇలా చెప్తాం. ఇలా వాటిని సింగిల్ లింక్ ఉన్న వాటిని ఏమంటారంటే సింగిల్లీ లింక్ లిస్ట్ అంటారు. సో ఓన్లీ ఇవి ఒక డైరెక్షన్లో వెళ్ళగలం. సపోజ్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఇది చెప్పలేదు అనమాట. నీ ముందు ఎవరు ఉన్నారంటే ఇది చెప్పలేదు యాక్చువల్గా, కానీ నీ తర్వాత ఎవరంటే కానీ చెప్పగలదు ఇది. ఓకే, ఇది చూడండి, ఇది దీని తర్వాత ఎవరున్నారో చెప్పగలదు, కానీ దీనికంటే ముందు ఎవరున్నారో చెప్పలేదు అనమాట. సో అందుకే ఇది సింగిల్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే వర్క్ అవుతుంది. సో ఇక్కడ డబల్ ఏ లింక్ లిస్ట్ అంటే ఏమవుతుందంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత ఎవరు ఉంటుంది, దీని ముందు ఎవరు ఉంటుంది, రెండు ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే మనం డబల్లీ లింక్ లిస్ట్ అంటాం. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైంది కదా, సింగిల్ లింక్ లిస్ట్కి డబల్లీ లింక్ లిస్ట్కి. సో మీకు ఎప్పుడైనా కానీ ఒక డైరెక్షన్లో ఉంటే సింగిల్లీ లింక్ లిస్ట్, మీకు 2 డైరెక్షన్లో ఉందంటే డబల్లీ లింక్ లిస్ట్. సైక్లిక్ అంటే ఏంటి అంటే మీకు ఇలా ఉందనుకోండి, మేబీ ఇంకో నోడ్. సో దీని నెక్స్ట్ ఏమంటే ఇది చూపిస్తుంది, దీని నెక్స్ట్ ఏంటంటే ఇది చూపిస్తుంది, దీని నెక్స్ట్ ఏంటంటే ఇది చూపిస్తుంది, దీని నెక్స్ట్ ఏంటంటే ఇది దీన్ని చూపిస్తుంది, దీని నెక్స్ట్ ఏంటంటే ఇది. ఇదేమవుతుంది, కంటిన్యూస్ లూప్ అనేది ఎప్పుడు ఎండ్ అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే మీకు అట్లీస్ట్ ఎండ్ అవుతుంది అనమాట, ఇక్కడ ఏదో ఇంకేం లేదని చెప్పడానికి ఏదో ఒకటి ఉంది. కానీ ఇక్కడ సైక్లిక్ లింక్ లిస్ట్లో చూస్తే మీకు ఎండ్ అనేదే లేదు. సో ఇలాంటి వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇవి సైక్లిక్ లింక్ లిస్ట్. సైక్లిక్ లింక్ లిస్ట్లో కూడా డబల్ ఉంటాయి, అంటే అవి 2 సైడ్స్ పెట్టుకుంటారు, కానీ మోస్ట్లీ ఎక్కడ నేనైతే చూసినట్టు లేదు. బట్ మనం అయితే ఇదంతా మన కోడింగ్ కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డబల్లీ సైక్లిక్ లింక్ లిస్ట్ అంట. ఓకే, మోస్ట్ సింగిల్లీ సైక్లిక్ ఉంటాయి, డబల్ అయితే నేను మోస్ట్లీ ఎక్కడ చూడలేదు. ఓకే, సో ఇవి మీకు లింక్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే మీకు వీటిని ఎలా ఐటరేట్ చేయాలి, ఓకే, వీటిని ఎలా క్రియేట్ చేయాలి, వీటిని ఎలా ఐటరేట్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.